ప్రతిదీ రిజిస్టర్డ్ ఉంది. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎంతో ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన అనుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తున్నారు గేట్ క్లోజ్ చేసి ఒక దగ్గర ఒక 500 మంది పోలీసులను పెట్టి విద్యార్థుల మీద ఎలాంటి చలగాటానికి పాల్పడుతున్నారో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలా. మరి హైడ్రా తీసుకొచ్చినావు రేవంత్ అన్న, నువ్వు హైడ్రా తీసుకొచ్చావు, దేనికోసం తీసుకొచ్చినావు? ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆ చెరువులను పూడ్చే కార్యక్రమమే హైడ్రా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నా మీరు? అక్కడ ఉండే వంద ప్రాణాల సంగతి ఏంటి? మేము కొట్లాడుతుంది ఒకటి, ఆ భూములను మాకు ఇవ్వమని అడగట్లే, ఓన్లీ ఒకటే కొట్లాడుతున్నాం. ఏంటంటే ఆ భూములు ఏదైతే ఉన్నాయో వాటిలో ఎన్నో వన్య ప్రాణాలు ఉన్నాయి, వన్యజీవులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఎన్నో ప్యారెట్స్ ఉన్నాయి. వాటిని కాపాడాలనేది ఉద్దేశం అన్న ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేస్తున్న మహాధరణ కొనసాగుతూనే ఉంటే ఈరోజు కాలేజ్ బంద్ కూడా పిలుపునిచ్చాం. అందరూ సహకరిస్తారు. ఆ ప్రొఫెసర్స్ కూడా ధన్యవాదాలు. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ పని స్టార్ట్ చేసేసింది, మరి మీ భవిష్యత్ నిరసన ఎలా ఉండబోతుంది? 70% ఆఫ్ డిస్ట్రక్షన్ ఇస్ కంప్లీటెడ్. 70% ఆఫ్ డిస్ట్రక్షన్ ఇస్ కంప్లీటెడ్. మేము పోరాడుతుంది ఏదైతే డిస్ట్రక్షన్ జరుగుతుందో అతి త్వరగా తక్షణమే ఆపేసి అన్ని సమస్యలకి దారినివ్వాలని కోరుకుంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఎలాంటి రాజకీయాలు లేవు దీంట్లో. ఉన్నది ఒకటే ఒక అంశం, వన్యజీవులని కాపాడే బాధ్యత యాజ్ ఏ స్టూడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ దిస్ ఇండియన్ సిటిజన్స్ యొక్క మాపై బాధ్యత ఉంది. మేము తప్పకుండా కొట్లాడతాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి కొట్లాడడం కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు పూర్వ కార్యకర్తని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీకు తెలుసు మన పోరాటాలు ఎట్లుంటాయో, మీకు తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంటే మంచిది కాదు. మీరు అతి త్వరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తక్షణమే ఆ పనిని ఆపేసి ఆ వన్యజీవులకి ప్రాణం పోసిన వాళ్ళవారు